హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మని చేస్తుంటారు. ముఖ్యంగా ఐకానిక్ చార్మినార్ వద్ద ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు, ముఖ్యంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలను అయితే నిర్వహిస్తా ఉన్నారు. సెక్రటరీ గారు ఉన్నారు, గీతారెడ్డి గారు, చెప్పండి ఎట్లా ఉంది, ఎలా అనిపిస్తుంది ఇక్కడ చార్మినార్ వద్ద నిర్వహించడం ఎట్లా ఉంది, ఎంతమంది వచ్చారు మహిళలు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ రాష్ట్ర మహిళా మోర్చా నుంచి బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహిద్దామని అనుకున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర బతుకమ్మ నిర్వహించాలనుకున్నాము. మా కోరిక ఫలించి ఈరోజు ఇక్కడ బతుకమ్మ నిర్వహించడం జరుగుతుంది. మాకు ముఖ్య అతిథిగా జాతీయ మహిళా మోర్చా వనతి శ్రీనివాస గారు ప్రెసిడెంట్గా రావడం జరిగింది. అందరూ కూడా నాయకులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆడడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్నో ఏళ్ల కళ చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడాలని ప్రతి మహిళ కూడా కోరుకుంది. అలాగే ఈరోజు మా ప్రోగ్రాం 5 గంటలకు స్టార్ట్ అయింది. ఫుల్గా జోరు వానలో కూడా, అంటే ఆ వానదేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా భావించి ఆట ఎక్కడ కూడా ఆపకుండా ఈరోజు కన్నుల విందుగా రంగురంగుల బతుకమ్మలు వేసుకొని వచ్చి ఇక్కడ ఆడడం జరిగింది. మా ప్రోగ్రాం ఎంత వానలో కూడా డిస్టర్బ్ కాకుండా అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. చార్మినార్ అంటేనే చార్మినార్ దగ్గర ఒక భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారి సన్నిధిలో ఆడదామని మా అందరి కోరిక. భారతీయుల హిందువులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రత్యేకంగా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర బతుకమ్మ ఆడదామని చెప్పి అనుకొని ఇక్కడ ఆడడం జరుగుతుంది. మా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు మేము చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ వేడుకలు? వెరీ చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఫస్ట్ టైం కాదు, ప్రతి ఇయర్ ఇట్లనే జరుగుతుంది. మాకెంతో సంతోషంగా ఉంది. 11 గంటల నుంచి రెడీ అవుతున్నాం మేము. ఇక్కడ గీతారెడ్డి గారు, శిల్పారెడ్డి, మంజులారెడ్డి, రుక్మిణి వీళ్ళందరూ వచ్చారు. కాకపోతే వర్షం స్టార్ట్ అయింది, దానివల్ల కొంచెం లేట్ అయినా సరే హ్యాపీ. లేడీస్ అంతా చాలా హ్యాపీ, చాలా జోష్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చెప్పండి ఎట్లా చేసుకుంటారు? ఈరోజు మూడో రోజు కదా, మూడో రోజు బతుకమ్మ వేస్తారు. ఇక్కడ గౌరమ్మకి ఎట్లాంటి నైవేద్యం పెడతారు? ఈరోజు ముఖ్యంగా చార్మినార్ గడ్డ మీద భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా నిజంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చాలా చాలా అద్భుతం, అమోఘం, అసలు అనిర్వచనీయం. ఈరోజు మా ఆనందానికి అవధులు లేవు. మహిళలంతా కూడా మంచి చక్కగా ముస్తాబాయి వచ్చి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, చీరలు పట్టు చీరలు తడిసిపోతున్నా, నగలు తడిసిపోతున్నా లెక్క చేయకుండా ఈరోజు పట్టుదలతో బతుకమ్మ అమ్మవారి సాక్షిగా బతుకమ్మ ఆడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ వాళ్ళకి కానీ, మీడియా వాళ్ళకి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు ముద్దపప్పు బతుకమ్మ చాలా బాగా చేస్తున్నారు. అందరూ ప్రతి జిల్లా నుంచి కూడా ఈరోజు ఇక్కడ నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా వచ్చారు. అమ్మవారి సాక్షిగా అమ్మవారిలో చూసినట్టే అనిపిస్తుంది. చక్కగా ముస్తాబాయి ఇది ఈ ఆట మొట్టమొదటిసారి సంజయన్న భాగ్యనగరం నడిపోతున్న మహాసంగ్రామ యాత్రకు మొట్టమొదటిసారిగా ఇక్కడ సంగ్రామ యాత్రకు ముందుగా ఇక్కడ మీటింగ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ మన నెక్స్ట్ రాబోయే బీజేపీ ప్రభుత్వమే నిదర్శనానికి ఇది కారణమని మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. And their celebration mood in carrying this occasion with all other women. It is Badukama is a flower festival, and first time I am coming and taking part in this. India is known for its vibrant culture, and that too Telangana is having a very unique culture in respecting the women as well as celebrating the womenhood. And this Navaratri festival is also celebrating the womenhood, and Telangana is celebrating in a different way of bringing all the women into the common place and worshipping Ma Durga in the name of Batukamma. పరవశించి పండుగ జరిపే పల్లె మబ్బుల్లో లేసింది, వాటిలో వచ్చి ముగ్గులు పెట్టింది.
కాపాడు